సన్నిధి సమయం వీక్షకులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల వేళలో దేవుని సన్నిధిలో చేరి మనము ప్రభును స్తుతించి కొంత సమయం వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియులరా, ఎలా ఉన్నారు మీరు? మీ కుటుంబాలతో కలిసి మాతో ప్రభును స్తుతించి ఆయన నామాన్ని గణపరదాం. ఈ సమయంలో దైవజనుల ద్వారా శ్రేష్టమైన వాక్య సందేశాన్ని విందాం. ఇంతకు మునుపు దైవజనుడు చక్కటి గీతికనాలు పిలుస్తారు. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సాయం సమయంలో ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి మీ వైపుకు చూస్తుండగా నాయన, మీ గొప్ప ఆదరణ, సమాధానము, నెమ్మది, సంతోషాన్ని మా జీవితాలకు, కుటుంబాలకు అనుగ్రహించే సర్వాధికారివి మీరు కనుక మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభువా నా తండ్రి, ప్రత్యేకంగా మీరు ఈ శ్రేష్ఠ సహవాసాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించారు. మేము మా కుటుంబాలతో అనేకులు ప్రభువా మీ పాద సన్నిధిలో మీ మాటలు వినగలుగుట, ధ్యానించుటకు మీరు చూపిన కృపా వాత్సల్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వైరస్ బారిన పడిన కుటుంబాలను మీరు ఆదరించండి. ఆప్తులను కోల్పోయిన బిడ్డలను ఆదరించిన ఆయన వారి కన్నీళ్లను తుడవండి. మీ స్వస్థపరచండి. నెమ్మది మా భారతదేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని స్వస్థపరచండి. నెమ్మది, సమాధానం అని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలను మీరు చేసుకోండి, ప్రభువా. మీ నామానికి మహిమ చేస్తున్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. కూడా మీ కాపుదల ఈ సమయంలో మాట్లాడండి. నీ దీనదాసుని మీ చాలని వేళని స్వరాన్ని సన్నిధి సమయపు వీక్షకులందరూ కూడా ప్రభువా వాక్యములో బలపడే మీరు మహిమ పొందుమని. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దైవజనుల ద్వారా మనము ఒక చక్కటి గీతికను ఆలకించి వాక్య సందేశాన్ని విందాం. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. త్రియేక దేవుని దీవెన, సన్నిధి, ఆశీర్వాదాలు మీపై కుమ్మరించబడును గాక. ఈ సమయంలో విశేషమైన గీతికను ఆలపించాలని ఆశపడుతూ ఉన్నాను. స్థితిలో నన్ను దాటిపోలేదు.
క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు కలుగుగాక. సర్వశక్తివంతుడైన దేవాది దేవుని మహాప్రేమ మీపై స్థిరంగా దేవుడు చూగాక. వాస్తవంగా అనేక విషయాల గురించి మేము ఆశ కలిగి ఉన్నాం. అనేక రకమైనటువంటి శోధనకరమైన పరిస్థితులు మమ్మల్ని ఎక్కువ వెంటాడుతూ ఉండగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినా దేవుని కృపను బట్టి ఈ సమయానికి లైవ్ చేయడానికి దేవుడు చూపిన తన మహాకృపకై సన్నిధికై మహిమోన్నతునికి ఘనత మహిమ ప్రభావం చెల్లుడుగాక. ఈరోజు శ్రేష్టమైన సత్యాలు మనం ధ్యానం చేయబోతున్నాం. కలిగి ఉన్న బలిపీఠం, కలిగి ఉన్న బలిపీఠం. క్రీస్తునందు ప్రియులారా, కలిగి ఉన్న బలిపీఠం. బలిపీఠం అనగానే చాలా మంచి శ్రేష్టమైన సత్యాలు దాగి ఉంటాయి. అసలు వాస్తవంగా బలిపీఠం అంటే ఏంటి అని అంటే, దేవుడు వారి వారి జీవితాల్లో చేసిన మేలులను, ఆశీర్వాదాలను, వారి జీవితాల్లో ఆయన చూపిన మహాకృపకై వాళ్ళు జంతు బలి అర్పణ చేయటం ద్వారా పాత నిబంధన గ్రంథంలో ఇట్టి బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకుని దేవునికి అర్పణ యాగములు బలిపీఠములను కట్టి దేవుణ్ణి స్తుతించేవారు. వారి ఆలోచన కార్యాలకై, దేవుడు చేసిన మేలులకై ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లించే అర్పణలు చేసి దేవుని కనపరిచేవారు. అందుకోసం బలిపీఠములను వాళ్ళు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క సాయంకాల వేళ కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ బలి అర్పణ ఆధిక్యతల గురించి మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో మంచి మాట మనకు రాయబడుతూ ఉంది. మనకు ఒక బలిపీఠము ఉన్నది అని మాట రాయబడుతూ ఉంది. మనకు ఒక బలిపీఠము ఉన్నది. చదవండి 13:10. హెబ్రీ 13:10. ఒక నిమిషం ఈ శ్రేష్టమైన మాట గమనించుకుందాం. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం గురించిన విషయ వివరణ అంతా కూడా పౌలు ఈ 13వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కలిగి ఉన్న బలిపీఠం. కొంతమంది భక్తులు బలిపీఠాలు కలిగి ఉన్నారు. వారు కలిగి ఉన్నటువంటి ఆ బలిపీఠంలోని ఆంతర్య సత్యాలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే అక్కడ ఈ మంచి మాట ఒకసారి గమనిద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అందుకు అవును ప్రభువా దేవా, అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పగా వింటిని. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ బలిపీఠము చెప్పగా విందుముగాక. దేవుని యొక్క సత్యాలు మనము ధ్యానం చేయబోతూ ఉండగా బలిపీఠము మనకు ఉపదేశించే ఈ సత్యాలను మనము విందుము గాక. తోడు ఉంచండి, కళ్ళు మూసుకురండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురుగా ఉన్న యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాతో మాట్లాడి మీ కార్యములు జరిగించి మహిమ పొందని పరలోకపు వర్తమానాలు మాకు వెల్లడించేయమని విషయంలో ప్రార్థిస్తున్నాం. సజీవుడైన గొప్ప దేవా, కలిగి ఉన్న బలిపీఠాల ద్వారా నేర్చుకునే సత్యాలు మాకు వెల్లడించేయమని విషయంలో ప్రార్థిస్తున్నాం. మీరు బహు స్పష్టంగా కనపరచబడి ఘనపరచబడుదురు గాక. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ అల్పుడను మట్టివాడనైన నన్ను మరుగుపరిచి మీ ఆత్మ కార్యము జరిగించి అభిషేకము సన్నిధి మాకు అనుగ్రహించి మీ పరలోకపు వర్తమానం చేత మమ్మల్ని తెప్పరలు చేసి సరిచేసి సరిదిద్ది సరిపోల్చి సాక్షులుగా స్థిరపరిచి సన్నిధావర్తనులుగా అభిషేకించి మహిమ పొందమని విషయంలో ప్రార్థిస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ శక్తి గల మీ వాక్కులను అర్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి,
ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కలిగి ఉన్న బలిపీఠం అనే ఈ అంశంలో బలిపీఠం మనతో మాట్లాడుతూ ఉంది అని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. బలిపీఠము చెప్పగా వింటిని. ఈ రాత్రి మనం కూడా వినాలి అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గ్రంథంలో, దేవుని యొక్క జీవం కలిగిన గ్రంథంలో చాలా మంది బలిపీఠాన్ని కట్టారు. చాలా మంది వారి యొక్క జీవితంలో బలిపీఠపు అంశాలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఎంతమంది దాదాపు అనే మాటకు వస్తే స్పష్టత కావాలని కోరితే పాత నిబంధన గ్రంథంలో 20 మంది బలిపీఠాన్ని కట్టారు. ఈ ఆల్టర్ కట్టడం 20 మంది చేశారు. దేవుని యొక్క సేవకులు 20 మంది ఈ బలిపీఠాన్ని కట్టారు. అందరి బలిపీఠాలను మనం చూడటం లేదు, అందరి బలిపీఠాలు మనతో మాట్లాడటం. కొంతమంది భక్తుల కట్టినటువంటి బలిపీఠపు సత్యాంశాల ద్వారా ఆత్మీయాంశాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక చింతన మనం కలిగి ఉండటానికి, ఆధ్యాత్మిక లోతును ఎరిగి ప్రభు కొరిన సాక్షులుగా స్థిరులై కదలేని వారై కార్యాభివృద్ధినందు ఆసక్తి కలిగిన విశ్వాసము యోధులుగా మనం మార్చబడదాం. ఆయన చేసిన ఆ ఉపకారపు పరిపూర్ణతకు సాక్షులుగా నిదర్శనంగా నిలవటానికి యత్నిద్దామన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే క్రీస్తునందు ప్రజలు బిడ్డలారా, అర్పణను అర్పించు అర్పణాచారాలను లేకపోతే సమర్పణ అర్పణలను అర్పించటానికి, సమర్పణ బలియార్పణలు చేయటానికి కట్టబడేదే బలిపీఠం. అతి బలిపీఠపు ఆధిక్యత సత్యాలు మనం ఆలోచన చేస్తే నోవాహు కాలము నుంచి కూడా ఈ బలిపీఠపు ఆధిక్యత సత్యాలు మనకు స్పష్టతను కనపరచడానికి వీలవుతాయి అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హేబేలు కయ్యోను ఆ యొక్క విషయ వివరణలోకి వస్తే అక్కడ వాళ్ళు బలిపీఠమును కట్టి అర్పణాచారులు చేసినట్టుగా అక్కడ వాక్యంలో రాయబడటం ఉంది. దేవుని ఎదుగు తీసుకుని వచ్చారు అర్పణలు అనే సత్యాన్ని ఆ యొక్క 4వ అధ్యాయం మనం గమనించగలుగుతాం. కానీ 8వ అధ్యాయానికి రాగానే ఒక చక్కటి క్రమము బద్ధీకరణటువంటి ఆధిక్యత కార్యం జరిగించబడినట్లుగా జ్ఞాపకం చేయబడుతోంది. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్రపు వస్తువులన్నిటిలోను, పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక్కడ ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. నోవహు కట్టిన ఈ బలిపీఠం, నోవహు కలిగినటువంటి ఈ బలిపీఠం ఏంటి అనంటే, నోవహు కలిగి ఉన్న ఈ బలిపీఠము అది కృతజ్ఞత బలిపీఠము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. థ్యాంక్స్ గివింగ్ ఆల్టర్. నోవహు కలిగినటువంటి ఈ యొక్క బలిపీఠము కృతజ్ఞత బలిపీఠము. కారణాలు ఏంటి అంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో మనుషులు చేసిన దుష్కార్యపు చర్యలను బట్టి, ఇంకా చెప్పాలి అంటే వారి ఇష్టానుసారంగా ప్రవర్తించుటను బట్టి, వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు ప్రయత్నించుటను బట్టి, దేవునిని మరిచి విడిచి దూరస్థంగా బ్రతికి చేసిన దుష్కార్యాలను బట్టి, దురాగతాలను బట్టి దేవుడు హృదయాంతరంగంలో నొచ్చుకొని 6వ వచనం చూడండి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ప్రతి చర్య గొచ్చబడింది, ఆయన నొప్పిని కలగచేస్తుంది. అయితే ఒక శ్రేష్టమైన మాట అక్కడే రాయబడుతుంది 9వ వచనంలో, నోవహును నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో నడచినవాడు అని మాట రాయబడుతుంది. ఆ తరంలో చెడ్డ తరం, ఆ తరము అజ్ఞాన తరం, ఆ తరం బహుభయానకమైన తరం. అటువంటి తరంలో నోవహు అని ఒక నీతిపరుడు, నిందారహితుడు,
నెమ్మది కలిగిన వాడు, దేవుని సన్నిధిలో దేవునితో నడిచిన వాడు నోవహు. నోవహుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి అట్టి తరము నుండి ప్రత్యేకించబడటానికి నోవహును తనకు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ఎన్ని సంవత్సరాలు ఓడకట్టాడు అన్నది ఆ వివరణకి అవసరం నేను భావించట్లేదు. కానీ నోవహు ఓడ కట్టాడు. కట్టిన సమయంలో స్వార్థను ప్రకటించాడు. ప్రకటించడం అంటే ఒక గోర పెట్టుకొని స్వార్థ చేయడం కాదు సుమా. ఎందుకు కడుతున్నావు అంటే కారణాలు చెప్పుకుంటూ రావటమే సువార్త. ఏం చేస్తున్నావు అంటే కారణాలు చెప్పటమే సువార్త. మేము ఇలాంటి దుర్బలమైన బ్రతుకుతున్నావు, నువ్వెందుకు నీతిమంతుడుగా బ్రతుకుతున్నావు అంటేనే సువార్త, సాక్ష్యం. అలాగైనా తన జీవితం ద్వారా, తన నోటి పలుకు ద్వారా, తన చర్యల ద్వారా తను సువార్తను ప్రకటించాడు. టైం రాని వచ్చింది. అతి జల ప్రళయపు స్థితిలో నుండి, ఆ తరం నుండి వారిని వేరు చేసి నోవహును ఓడలో బంధించి ప్రళయ స్థితి నుంచి తప్పించాడు. రాకడి జీవులను, పక్షులను, సమస్త చరాచర జీవరాశులను అన్నింటినీ కూడా ఆయన 2 చొప్పున భద్రపరిచాడు నోవహు ఓడలో. ప్రళయ స్థితి రాని వచ్చింది. ప్రజలందరూ కొట్టుకొని పోయారు. నోవహు కుటుంబం 8 గుండుగులు, 8 మెంబర్స్. ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. నోవహు గారి భార్య, ఆయన 3 కుమారులు, 3 కోడలు. వాళ్ళు ఈ 8 మంది రక్షించబడ్డారు. ఆ తదుపరి ఆ నీటి ప్రవాహ స్థితి అంతా కూడా మానిపోయిన తర్వాత నీళ్లు నెమలించి ఆరిన నేల కనబడిన తర్వాత వాళ్ళు వెలుపలికి వచ్చిన తర్వాత 8వ అధ్యాయంలో ఈ విషయ వివరణ అంతా కూడా రాయబడుతుంది. 7వ అధ్యాయం అంతా కూడా ప్రళయ స్థితి, 8 నెమలిస్తున్న స్థితి. 8 చివరిలో ఆయన బయటికి వచ్చిన తర్వాత, భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ఆయన చేసిన కార్యం ఏంటంటే యెహోవా నామమున బలిపీఠమును కట్టి కృతజ్ఞత బలి అర్పణ చేస్తూ ఉన్నాడు. ప్రియుడా సోదరి, ఈ రోజు కూడా మనము భయానకమైనటువంటి దుర్దినాలు, చెడు దినాలు, అపాయకరమైన చీకటి దినాలు, ఒక మాటలో చెప్పాలంటే కరోనా దినాలలో కనిపెట్టుకొని ఇంటి పట్టిని ఉండిపోతున్నాం. ఇది ఒక రక్షణ ఓడ. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తూ నీ ఇంటిని ఒక ఓడగా మలిచి నిన్ను, నీ కుటుంబాన్ని భద్రపరిచి క్షేమస్థితిని ఆపాదించి బహుక్షేమముతో, ఆరోగ్యముతో తన అగ్ని ప్రాకారం సన్నిధిలో మనల్ని నిలబెట్టి భద్రం చేశాడు. మనల్ని ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడ్డాడు. క్షేమస్థితిలో మనం ఉన్నాం కనుక మనం ఏం చేయాలి? నిత్యము మనము కలిగి ఉండవలసిన బలిపీఠము కృతజ్ఞత బలిపీఠము. మీ దేవుని సన్నిధిలో నీవు మానక కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మానక కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అన్నాడు. భక్తులు 100వ కీర్తనలో అంటాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి అంటూ గీతాలాపన చేస్తూ అత్యంత ఉన్నతంగా దేవుని సన్నుతిస్తూ వాళ్ళు ప్రవేశిస్తున్నారు. ఉత్సాహ గానము చేయించు రండి, సంతోషంతో యెహోవాను సేవించుడి అంటూ కిందకి వస్తే కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములకు ఉండను. ఈ తరములో, ఈ చెడ్డ తరములో, ఈ కరోనా తరములో మనల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించు ఇట్టి నీ యొక్క ఇంటినే ఓడగా మలిచి క్షేమస్థితి భద్రతను నీకు అనుగ్రహించి క్షేమాన్ని, పోషణను, సంరక్షణను, సహాయతను, స్వస్థతను, పరిపూర్ణమైన తన కాపుదల, సహవాసము, సన్నిధిని అనుగ్రహించిన సర్వోన్నతునికి మనం కృత ఇట్టి ఆ కలిగి ఉండవలసిన బలిపీఠం ఉండకూడదా? ఆలోచన చేయి. నీకు ఇట్టి, నీ కుటుంబంలో ఇట్టి కృతజ్ఞత బలిపీఠం నువ్వు కలిగి ఉన్నావా? నీవు ఇట్టి కృతజ్ఞత బలిపీఠం కలిగి ఉండాలని నిర్ణయం చేయగలుగుతావు. ఈ రాత్రి ఆలోచించుకుని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటు ఉగ్రత నుంచి, ప్రళయం నుంచి
అంటే భయంకరమైనటువంటి స్థితిగతుల నుంచి కాపాడి భద్రపరుస్తుంది. వాస్తవిక సత్యాలు ఆలోచన చేద్దామా? ఈ ప్రపంచంలో 7,75,59,000 కోట్ల మంది జనాభా ఉన్నట్లుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. గూగుల్లో సర్చ్ చేస్తే చెప్తారు 759.43 crores. అయితే ఇది 2018 జనాభా సంఖ్య. అయితే ఇప్పుడు 2020కి ఎంత ఉందో తెలియదు, ఎంత పోయిందో తెలియదు, ఎంత ఉంటున్నారో తెలియదు. మొత్తం ఇల్లంత జనాభా నుంచి మనల్ని వేర్పరచాడు. వీఆర్ జస్ట్ యూనిక్. మనం ప్రత్యేకించబడిన తరం, ప్రత్యేకించబడిన వాళ్ళు, ప్రత్యేకత కలిగి ఉన్న వాళ్ళము, ప్రత్యేకించబడిన మనల్ని ఏర్పరచుకుని నా ప్రత్యేకుడైన త్రియేక దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్ధులమై ఉన్నాం. ఆలోచన చేయండి. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకు భయాందోళన అన్నది సరిగ్గా అర్థం కావట్లేదు. ఇంతకుముందు సునామీ వచ్చిందంటే పోనీ మనం చూడలేదు. అక్కడెక్కడో భూకంపాలు వచ్చాయంటే పోనీ మనకు తెలియదు. వరదలు వచ్చేయంటే అంత మాత్రమే కూడా మనకు పెద్దగా అవగాహన లేదు. అది ఎప్పుడో వస్తుంటే పోతుంటాయి. దాని ప్రమాద స్థితి మనం రుచి చూడలేదు కనుక మనకు దాని గురించిన భయాందోళన కలిగించబడటం లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు అత్యంత భయానకమైన వైరస్ పాకుతుంది. ప్రపంచమంతటి జనాభాని అతలాకుతలం చేస్తుంది. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, నడవయస్కులు, ఎవరు ప్రతి ఒక్కరి పట్ల విచక్షణత స్థితి లేకుండా కరుడు గట్టిన స్థితిలో కరోనా కర్కశంగా ప్రతి మీద పడి కబలిస్తూ ఉండగా మనం చేయబద్దులా ఏమన్నామో ఆలోచన చేయండి. మనం కలిగి ఉండవలసిన బలిపీఠం ఏదో ఆలోచన చేశారా? సోదరుడా, నా ప్రియుడా, సోదరి, ఆలోచన చేయి. ఈ కృత నోవహు కలిగి, మరి మనం ఎలాంటి బలిపీఠం కలిగి ఉండాలో ఈ రాత్రి ఆలోచించి మన పట్ల దేవుడు చేసిన అత్యంత మేలుకరమైన ఆశీర్వాదాలను బట్టి నిత్యము స్తుతి చేయ బద్ధులమై, ఆయన కృతజ్ఞతా స్తుతి చెల్లించ బద్ధులమై ఉన్నతుడైన దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతి. లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నీవు తిరుగుతున్నప్పుడు, ఇంట్లో ఉండినప్పుడు ప్రతి విషయానికి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. సనగద్దు గొనగద్దు. ఏంటి నేను ఇక్కడ ఉండిపోయింది, ఏంటి నాకు ఇలా ఉండిపోయింది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఏంటి అసలు ఇంకెన్ని రోజులు ఉండాలి, ఆ సనుగు గొనుగుళ్లను పెట్టే సంహార స్థితికి చేరుకోవద్దు. సోదరుడా, చేయవలసిందల్లా కృతజ్ఞత బలిపీఠం కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క జీవితంలో ఆయన పట్ల కృతజ్ఞతా భావం కలిగి జీవించాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక రెండవదిగా చూస్తే ఆ యొక్క కృతజ్ఞత బలిపీఠ, అబ్రహాం కట్టినటువంటి బలిపీఠపు సత్యాలు చూద్దాం. అబ్రహాము కట్టినటువంటి ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అక్కడ బలిపీఠమును కట్టి, అక్కడ ఆయన కట్టిన బలిపీఠం ఏంటంటే అది ఆ బేతేలుకు హాయికి మధ్యగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆయన యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దావీదు, అబ్రహాము గారి జీవితంలో బలిపీఠములు అనేకం. అంతకన్నా అధ్యాయం 7వ వచనం చూస్తే ఆయన ఒక బలిపీఠమును కట్టి యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఆ తర్వాత రెండోదిగా 8వ వచనంలో చూస్తే అక్కడ బేతేలు హాయికి మధ్యలో ఒక, ఆ తర్వాత మీరు చూస్తే 13వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే 18వ వచనంలో చూస్తే సింధూర వృక్షం ఎదురుగా అనగా హెబ్రోను మమ్రే దగ్గర ఉన్నాడు. హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వన వృక్షములో అక్కడ యెహోవా నామమును కట్టాడు. 22వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా చూస్తే ఆయన ఒక బలిపీఠంను కట్టినట్టుగా అక్కడ రాయబడుతుంది. చాలా ఉన్నాయి. వాటి వివరాలన్నీ కూడా మనం అవన్నీ తర్వాత ఆలోచించాం. కానీ మొదటిగా ఆయన జీవితంలో కట్టినటువంటి
బలిపీఠం. ఎందుకు నేను మొదటిగా చెప్తున్నాను, అంతకుముందే ఆయన హారాను దగ్గర, ఆయన షెకెము దగ్గర ఒక బలిపీఠం కట్టాడు కదా. షెకెము నందలి ప్రాంతంలో దిగి అక్కడ ఆయన బలిపీఠం సింధూర వృక్షం దగ్గర ఆయన బలిపీఠం కట్టినట్టుగా ఉంది కదా అని అంటే, మీరు చూడండి 13వ అధ్యాయం 4వ వచనం చూస్తే, తాను కట్టిన బలిపీఠము కట్టిన అది బేతేలు దగ్గర, హాయి దగ్గర, ఆరాను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి అక్కడ ఆయన యెహోవా నామమున ప్రార్థన చేసినని 13:4 రాయబడుతుంది. తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మొదట కట్టిన కనుక ఆయన కట్టిన బలిపీఠము ప్రార్థనా బలిపీఠం. క్రీస్తునందు ప్రియుడ సోదరి, అబ్రహాం జీవితంలో దేవుడు అతన్ని విగ్రహారాధికుడు అంటాడు. అతని జీవితాన్ని దేవుడు పిలిచాడు, దేవునితో అతడు నడిచాడు, దేవుని సాన్నిధ్యం కలిగి జీవించాడు, దేవుని కలిగిన సాక్షిగా నిత్యము పరితపిస్తూ నడిచిన వాడు అబ్రహాం. ఆయన జీవితంలో అత్యంత ఆధిక్యత కలిగిన శ్రేష్టమైన సత్యం ఏంటంటే, దేవుని ఒక ప్రశ్న వేసిన వాడు కాదు. ఎక్కడికి పిలుస్తున్నావు, ఎందుకు పిలుస్తున్నావు, ఏ చోటుకి వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ దేశం వెళ్ళాలి, చిన్న అడ్రస్, ఏదైనా ఆనవాళ్ళు, ఏదైనా ఇవ్వు అని కూడా అడగలేదు. పిలిచాడు, నడిచాడు. నడిచిన వాడు నడుస్తూ ఉండగా, ఈ 11వ అధ్యాయం ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతుంది, అతడు ఎరుగకే 12:8 కూడా క్షమించారు 11:8 చూస్తే, ఆ ఎబ్రి 11:8 ఆయన ఎరుగకయే వెళ్ళాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలు వెళ్ళెను అని మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళాడు. అయితే ఏంటి సంగతి, ఎట్లా వెళ్తున్నాడు? ఒకటి కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉంది. కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉంది. దేవునికి అబ్రహాముకు ఉన్నటువంటి కనెక్షన్ కరెక్ట్ ఉంది. ఎలాగా? అబ్రహాము ఎవరో తెలుసా? దేవునికి స్నేహితుడు. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఆయన నుంచి విడిచి ఆ యొక్క సొదొమ గొమొర్రాలకు వెళుతూ ఉన్న సమయంలో, నేను అబ్రహాముకు ఈ విషయం తెలియకుండా దాచెదనా అంటూ మదన పడుతున్నాడు ఆంతర్యంలో. దేవుడే తన స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా? యెషయా గ్రంథంలో నా స్నేహితుడు అయిన అబ్రహాము అంటాడు. అవును, దేవునికి స్నేహితుడిగా పరిగణించబడ్డాడు అబ్రహాము. ఎలాగా అంటే, దేవునితో కనెక్షన్, కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంది. ఎలాగా? ప్రార్థన 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 ప్రార్థన. క్రైస్తవుడా, నువ్వు కలిగి ఉండవలసిన అత్యంత గ్రేటెస్ట్ కమ్యూనికేషన్ టు గాడ్ ప్రార్థన. ప్రార్థన లేని పాపము. ప్రార్థన చేసేవాడు పాపము చేయజాలడు. ప్రార్థనా స్థితి ఎలాగంటే, ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు. ప్రార్థనలో నలిగిపోవాలి దేహం. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలి. దేవుడు కోరుకునే నివాస స్థలాలమే. ఆయన అతి నివాస స్థలాల్లోనే నిలుస్తాడు, వాళ్లకు పలుకుతాడు, వారి పట్ల తన కార్యాలు జరిగిస్తాడు, తన చిత్తాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తాడు, తన ఉద్దేశానుసారమైన కార్యాలు వారి పట్ల జరిగించి నడిపిస్తాడు. అబ్రహాము బలిపీఠము కట్టాడు. కలిగి ఉన్న బలిపీఠము ప్రార్థన బలిపీఠము. ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. క్రీస్తులో దేవుని బిడ్డలారా, సాధు సుందర్ సింగ్ అంటాడు, లోకంలోనూ పడిపోకుండా ఉండాలి అని అంటే నీవు ఒకే మార్గం నీకు ఉంది. ఏంటంటే, మనం మోకాళ్ళ మీద పడటమే. నువ్వు లోకంలో పడిపోకుండా నువ్వు ఉండాలి అని అంటే, లోకం వైపు, లోకాశల వైపు, లోక స్థితిగతుల వైపు, లోకపు పోకడ వైపు నువ్వు పడిపోకుండా నువ్వు ఉండాలంటే నువ్వు మోకాళ్ళ మీద పడటమే తర్వాయి నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి అంట. కనుక క్రీస్తులో ప్రియమైన బిడ్డలారా, ఆ మన ఆత్మీయ పరిపూర్ణమైన జీవితం ఎలా ఉండాలంటే, నీ మోకాళ్ళు నేలను తాకితే, నీ మోకాళ్ళు నేలను తాకితే నీ ఆత్మీయ జీవితం ఆకాశాన్ని అంటుతుంది. అతి ప్రార్థన బలిపీఠం నువ్వు కలిగి ఉన్నావా? అతి ప్రార్థన లోతైన అనుభవపు బలిపీఠం నువ్వు కలిగి ఉన్నావా?
నువ్వు కలిగిన బలిపీఠం ఏంటో ఒకసారి ఆలోచించు. ప్రార్థన లేమి అనే బలిపీఠం నువ్వు కలిగి ఉంటే దేవుని ఉద్దేశాలు, దేవుని కార్యాలు, దేవుని ఉన్నతమైన తలంపులు నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరగనేరు. ఉద్దేశాలు స్పష్టతను కనపరచబడి జరిగించబడాలంటే నువ్వు ప్రార్థన బలిపీఠం నువ్వు కలిగి ఉండాలి. అబ్రహాము కలిగి ఉన్న బలిపీఠము ప్రార్థన బలిపీఠం. క్రీస్తునందు హృదయం బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఎంత? ఎంతటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు ఆలోచన చేయి. నీ జీవితం ప్రార్థనతో నలిగించబడిందా, నలుగొట్టబడిందా, చెతగొట్టబడిందా? అలా ఉంటే నువ్వు దేవునికే స్నేహితుడు అవుతావు. ఎలా స్నేహితులు అవుతారు దేవునికో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తావు. స్నేహితుడు అంటే ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు మొహం దిక్కుంది హలో హాయ్ బాయ్ అంటే స్నేహితుడు కాదు. స్నేహితుడు అంటే చిన్ననాటి విషయాలు మొదలుకొని, నీటి విషయాలు మొదలుకొని, రేపు జరగబో విషయాలు అన్నీ కూడా జరిగి మాట్లాడుతూ ఇక విడిచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎప్పుడో అంటారు. మళ్ళీ ఎప్పుడు అంటే మళ్ళీ ఎప్పుడు కలుసుకోవటము, మళ్ళీ కలుసుకుంటే మళ్ళీ చిన్ననాటి విషయాలు, చిన్ననాటి తరంగాలు అన్ని రకాలుగా మాట్లాడుకోవటం. అది పెనవేసుకుని పోయిన మనస్థితి కలిగిన వాళ్ళని ఏమంటారంటే ప్రాణ స్నేహితులు అంటారు. ఏది దాచుకోకుండా, ఏది మరుగు చేయకుండా ప్రతిదీ కలబోసుకొని చెప్పుకునే వాళ్ళే స్నేహితులు. నువ్వు దేవునితో స్నేహం చేయాలంటే అబ్రహాము కలిగి ఉన్న బలిపీఠం నువ్వు కలిగి ఉండాలి. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలవబడ్డాడు కనుక మన జీవితంలో కూడా మనం ఆ యొక్క ప్రార్థన బలిపీఠమును కలిగి మనం కూడా ఆయనకు స్నేహితులం అవుదామా? ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన పరుడు. ఆ సంగతికి మనం గుర్తుపెట్టుకో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన పరుడు. తల్లి చెల్లి నా ప్రియుడ సోదరి, ఆయన సువార్త పరిచర్య ప్రారంభించక మునుపు 4 రాత్రి పగళ్ళు ప్రార్థన చేశాడు. ఆయన సేవా పరిచర్య ప్రారంభానికి ఆయన 4 రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తే ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి రాత్రంతా ప్రార్థించి ఉదయాన్నే పిలిచి వాళ్ళని శిష్యులను 12 మందిని ఏర్పరచుకున్నాడు. రూపాంతరం చెందక మునుపు రాత్రి ప్రార్థనలో గడిపాడు. సెలవుకు ఎక్కక మునుపు ఆయన రాత్రంతా గెచ్చమని వనంలో ప్రార్థనలో పాడాడు. సెలవులో పలికిన 7 మాటలలో మొదటి మాట, చివరి మాట ప్రార్థనతోనే ప్రారంభించి ప్రార్థనతోనే ముగించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదిమ సంఘం ప్రార్థనలోనే ప్రారంభించబడింది సుమా. ప్రార్థనా పరులు అద్భుతమైన కార్యాలు, దేవుని కొరకైన మహత్గల కార్యాలు జరిగించిన వాళ్ళు, దేవునికి స్నేహితులుగా పిలువబడిన వాళ్ళు ప్రార్థన పరులు. అర్థం చేసుకోమని జ్ఞాపకం చేసి, నీ కుటుంబంలో ఇటు ప్రార్థన అనుభవం ఉందా? నీ కుటుంబం ఇటు ప్రార్థన బలిపీఠమును కలిగి ఉన్నదా? లేనట్లయితే రాత్రి ఇటు అవకాశాన్ని కలిగి ఉండడానికి నిర్ణయించమని జ్ఞాపకం చేసి, కుటుంబం అంతా ఒక చోట ఉంది, మీరందరూ కలిసి దేవుని సన్నిధిలో ఇటు బలిపీఠమును మీరు కలిగి ఉండాలి. ప్రార్థన బలిపీఠం, కృతజ్ఞత బలిపీఠము, ప్రార్థన బలిపీఠము నువ్వు కలిగి ఉండాలనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 3వదిగా చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 26, 25. అక్కడ ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని తవ్విరి. ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి గుడారమును వేసాను అని మాట్లాడబడుతుంది. ఇస్సాకు కలిగి ఉన్న బలిపీఠం ఏంటి? ఆ బలిపీఠం అంటే అది ఫలించని బలిపీఠం, ఫలించిన బలిపీఠం. ఏంటి ఫలించిన? ఆ 26వ అధ్యాయం మీరు చూడండి 12వ వచనంలో, ఆ సంవత్సరమున ఇస్సాకు ఆదేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందిను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయి. ఇస్సాకు కలిగి ఉన్న ఆ బలిపీఠము ఫలింపు కలిగిన బలిపీఠం, విస్తారమైన ఫలింపును ఆయన కలిగి ఉన్నాడు. అబ్రహాము జీవించిన కాలంలో ఒక కరువు వచ్చింది. ఆ ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రహాము దినములో వచ్చిన కరువు, అది మొదటి కరువు. ఆ కరువు కాక మరొక కరువు వచ్చింది ఇస్సాకు దినాలు. తండ్రి దినముల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దినంలో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చింది అంటే నీళ్ళు ఉండవు, వర్షం రాదు, తాగటానికి కష్టం.
ఇక వైద్య వేడువాకకు కష్టం కనుక అటువంటి సమయంలో వాళ్ళు వ్యవసాయం చేయటం అనేది అసాధ్యం. కానీ ఇస్సాకు కరువు సంవత్సరం ఆ సంవత్సరం ఆయన విత్తనము వేసి 100 ఫలమును పొందాడు. అసాధ్యమైన విషయం. కానీ దేవుని యందు నిలుచున్నాడు కనుక అతని జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యం. అతడు ఫలించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఫలింపు అన్నది మానవ జీవితంలో దేవుడు అనుగ్రహించిన అత్యంత విలువైన ఆశీర్వాదపు పలుకు. ప్రతి మానవునికి దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదపు పలుకు ఏంటంటే ఫలించు, ఫలించు, విస్తరించు. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మానవుని చెవిలో మొట్టమొదటగా పలికిన మాట ఈ 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడుతుంది. వారిని ఆశీర్వదించును, మీరు ఫలించి అభివృద్ధి, వారి చెవులలో చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, విస్తరించుడి. కనుక క్రీస్తు దేవుని బిడ్డలారా, మానవునితో దేవుడు చెప్పిన మాట నువ్వు ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. నువ్వు విస్తారమైన ఫలభరితమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం, 100 ఫలాలను పొందుకోవాలంటే ప్రభువును నువ్వు కలిగి ఉండాలి, ప్రభువును ఎరిగి ఉండాలి. ఆయనలో నీ జీవితం ఫలభరితమైన ఆశీర్వాదం కలిగి ఉంటుందని సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎందుని ఉంటే ఆయన లేఖనాలను, ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశాలను నువ్వు అనుసరిస్తావు, క్రమబద్ధమైన జీవితాన్ని కలిగి జీవిస్తావు కనుక నువ్వు ఫలిస్తావు. ప్రభునందు మారుమనస్సు పొందేవా? ప్రభునందు విశ్వాసము నువ్వు ఉంచున్నావా? ప్రభు కలిగిన సాక్షిగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఆయన యందు ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఆయన సహవాసము సాన్నిధ్యంలో నువ్వు నిలవగలుగుతున్నావా? నువ్వు ఫలిస్తావు. నీలో ఫలింపు లేదు అని అంటే ఆయనలో నువ్వు జీవించటం లేదు. క్రీస్తును ప్రజలుంటారా? ఎప్పుడు ప్రభు నీతో నీకు సంతోషిస్తాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం రాయబడుతుంది. ఆయన సెలవిస్తున్నాడు, మీరు బహుగా ఫలించుట ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది, తండ్రి మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించటమే దేవుడు కోరుతున్నాడు. కనుక మనలో ఆ బహు ఫలింపైన జీవితం మనం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఈ ఫలభరితమైన జీవితం నువ్వు కలిగి ఉండాలంటే నీ భూఫలము, నీ గర్భఫలము దీవించాలని నువ్వు కోరుకుంటే, విస్తారమైన దీవెన ఆశీర్వాదము ఫలాలు నువ్వు పొందుకోవాలి, ఆశీర్వచనాలను అందుకోవాలని ఆశపడితే నీ దేవుడైన ఆ యెహోవా నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిలో నువ్వు నడుచుకోలేడలా. చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచినాడు. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించి గర్భఫలము నీ భూఫలము కనుక నువ్వు విశ్వాసిగా నువ్వు పరిణితి చెందిన మారు మనసు పొందిన అనుభవాధిక్తులు నువ్వు ఉన్నట్లయితే గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20, 21, 22 వచనాల్లో స్పష్టత రాయబడుతుంది. ఆయనను ఎరిగి ఉండని వారు కలిగి ఉండే ఆ కారు ద్రాక్షల ఫలం ఎలాంటిదో జ్ఞాపకం చేయబడుతుంది. కారు ద్రాక్షలు ఆయనకి కాసినటువంటి ఆ ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి. 20వ వచనం 5:20 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము. ఇవన్నీ కూడా కారుద్రాక్షలు ఫలించటమే. ప్రభుని ఎరగని వాళ్ళు, ప్రభును కలిగి ఉన్న భ్రమలో ఉన్న వాళ్ళు, క్రైస్తవుని చెప్పుకునే నమ్మకార్థులు కలిగి ఉండే ఫలించే ఈ ఫలాలు క్రీస్తును దేవుని బిడ్డలారా. అయితే ప్రభునందు ఆత్మవశులై ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకపు పరిపూర్ణతలో నేను విశ్వాసములైన ప్రార్థనా పరులైన సాక్షి యొక్క జీవితంలో కలిగి ఉండే ఫలాలు ఏంటో చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ ఫలాలన్నీ నీలో కనిపించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. ఆ యొక్క ఫలం వెలుగు ఫలంగా పరిగణించబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడే వెలుగు ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ ప్రీతికరమైనది ఏదో, దేవునికి ఇష్టమైనది ఏదో అది చేయటానికే నువ్వు ఇష్టపడతావు. అట్టి వెలుగు ఫలం
నిలవ ఉంటుంది. క్రీస్తునందు బిడ్డలారా, బాప్తిస్మమిచ్చే యోహాను అంటాడు, నువ్వు ఫలించినా సరే లేదేలా ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది, నరకబడి కాల్చబడి బూడిద చేయబడ్డా ఎంతో సమయం పట్టదు అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తాం. కనుక మనం అరకొరగా ఫలించకూడదు, ఫలింపు సమృద్ధిగా ఉండాలి. అట్టి ఫలింపు నువ్వు కలిగి ఉండాలి అంటే, నువ్వు అట్టి ఫలభరితమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అంటే, నీవు వినూత్న పరిధిలో ప్రభుత్వ సాక్షిగా నువ్వు నిలవాలని సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తాను. విశ్వాసం, నమ్మకము, త్యాగము, ప్రార్థన, సమర్పణ అనే ఈ జీవితపు పెట్టుబడి నువ్వు చేయాలి. ఇవి నువ్వు చేస్తే 100% పరిపూర్ణమైన ఫల ఆధిక్యత నువ్వు పొందుకోగలుగుతావని సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసము, నమ్మకము, త్యాగము, ప్రార్థన, సమర్పణ జీవితము నీలో ఎప్పుడైతే కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటావో, ప్రభు కొరకు నిత్యము ఫలించే ఆశీర్వాదపు అంచులు నువ్వు చూడగలుగుతావని సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, అట్టి ఆధిక్యత బలిపీఠం నువ్వు కలిగి ఉన్నావా? ఈ రాత్రి ఒకసారి పరిశీలన చేసుకోమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇక ఇస్సాకు జీవితంలో ఉన్నటువంటి ఈ బలిపీఠం మనం చూసాం. ఇక 4వదిగా చూద్దాం, యాకోబు కట్టినటువంటి బలిపీఠం. ఇస్సాకు కలిగిన బలిపీఠం ఏది అని అంటే అది ఫలభరితమైన బలిపీఠం. ఇక యాకోబు బలిపీఠం చూద్దాం. ఆదికాండం 33వ అధ్యాయం, ఆదికాండం 33:20. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. ఏల్ ఎలోహి ఇశ్రాయేల్ అంటాడు. ఏల్ ఎలోహి ఇశ్రాయేల్ అనే ఆ పాటకు ఇశ్రాయేల్ దేవుడే దేవుడు, ఇశ్రాయేల్ యొక్క దేవుడే దేవుడు. అక్కడ ఆయన బలిపీఠం కట్టి చెప్పిన మాట. ఈ బలిపీఠం ఎక్కడ కట్టాడు అని అంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఆదికాండం 35వ అధ్యాయం 7వ వచనం చూడండి, 35:7 చూడండి ఒకసారి. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టి. ఏల్ బేతేల్ అంటే ఏల్ బేతేల్ అనగా దేవుడు నివాసముండు స్థలము అని అంటాడు. దేవుడు నివాసముండు స్థలం ఏల్ బేతేల్. ఆయన బలిపీఠము కట్టి, లేకపోతే ఆయన తలగడ చేసుకున్న రాయిని ఆయన ఒక బలిపీఠం కట్టినట్టుగా, ఒక మందిరంగా దాన్ని చూసినట్టుగా 28వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ 35:7లో ఆయన ఖచ్చితంగా అక్కడ బలిపీఠమును కట్టినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది. ఏల్ బేతేల్, ఏల్ ఎలోహి బేతేల్ అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. బేతేల్ అంటే దేవుని మందిరం, దేవుని మందిరం. ఇశ్రాయేల్ యాకోబు జీవితంలో ఆయన బలిపీఠపు అనుభవంలోకి చేరుకోగానే దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. He worshipped God. ఆ ఉన్నతుడైన దేవుని ఆరాధించడం ఆశీర్వాదకరం. క్రీస్తుని బిడ్డలు పెట్టారా, దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం? కొంతమంది అయితే ముచ్చట్లు వేయటానికి, కొంతమంది అయితే స్నేహితులు కలవటానికి, కొంతమంది అయితే ఆ యొక్క వివరాలు తెలుసుకోవటానికి, కొంతమంది అయితే అధికారాలు పొందుకోవటానికి, కొంతమంది అయితే హుకుం జరాయించడానికి, కొంతమంది అయితే ఆయా రకాలుగా వెళుతుంటారు. కానీ ఆత్మవశులైన పరిశుద్ధులైన విశ్వాసులు, ప్రభువునందు పరిపూర్ణమైనటువంటి సాక్షులు ఆలయానికి ప్రార్థనకు, ఆరాధనలకు వెళ్తారు. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో పేతురు, యోహాను మధ్యాహ్నం రమారమి 3 గంటల వేళ శృంగారమను దేవాలయానికి ప్రార్థనా సమయానికి వాళ్ళు ఎక్కి వెళ్ళుచుండిరి అని మాట రాయబడింది. They went for prayer, they went for worship. ఆయన పరిశుద్ధాలయంలోకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రవేశించుడి అంటాడు. ఎందుకు వెళ్తారు? ఆయన్ను ఆరాధించడానికి, ఆయన నామమును కనపరచడానికి, ఆయనను సేవించడానికి, ఆయన కొనియాడటానికి, ఆయనను పూజించడానికి, పూజ నమస్కారాలు ఆయనకు అర్పించడానికి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, రేపటి పరిశుద్ధ ప్రభు దినం, ఆరాధనా దినం. ఈ కరోనా ద్వారా దేవుని యొక్క సన్నిధి, ఆ కాపుదల క్షేమము నిమిత్తమై దేవుడు ఇంట్లోనే, గృహాలనే మందిరాలుగా మలిచేశాడు. సాతాను ఒక చిన్న పోస్టర్ నాకు వచ్చింది వాట్సాప్లో.
అదేంటంటే సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి, చూసావా నీ దేవాలయాలన్నీ నీ మందిరాలన్నింటినీ కూడా నేను మూసేశాను అన్నాడు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ మందిరాలన్నింటినీ కూడా నేను మూసేశాను చూసావా అంటూ సాతాను వచ్చి ప్రభుతో అంటుంటే ప్రభు అన్నాడు, షట్ అప్ యువర్ మౌత్, నేను ప్రతి విశ్వాసి గృహాన్ని దేవాలయంగా మలిచాను, అది చూసావా అన్నాడు. రేపటి పరిశుద్ధ ప్రభు దినం, ఇది సండే ఫన్నీ డే, సండే అది ఫన్ డేగా, ఫన్నీ డేగా, జాలీ డేగా నువ్వు తీసుకోవటానికి ప్రయత్నించదు. ఇట్స్ ఎ వర్షిప్ డే. ఆయన ఆరాధించు దినం, ఆయనను సేవించు దినం, ఆయనను జ్ఞాపకం చేసుకున్న దినం, ఆయన బలియార్పణను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధన చేయు దినం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నీ ఇంటిలోనే ఆరాధన. ఆదిమ సంఘం ఇంటింటా ఆరాధన చేసింది. అది కాండం అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో వాళ్ళు ఏ క్రమమును పాటించారో నువ్వు నీ ఇంట్లో ఇట్టి క్రమమును పాటించు, ఇట్టి క్రమమును కలిగి ఆరాధించడానికి మొదలుపెట్టు. వారు అపోస్తలుల బోధ ఎందును వీరు అపోస్తలుల బోధ ఎందును సహవాసముందును రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఎడతెగక నుండిరి. అని క్రీస్తునందు దేవుని ఇట్టి ఆరాధనను నీవు నీ కుటుంబం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. రేపటి పరిశుద్ధ ప్రభు దినం నీ ఇంటిలో ఒట్టిగా వెళ్ళిపోకూడదు. ప్రభును ఆరాధించాలి, నీ కుటుంబం అంతా కలిసి. వ్యవస్థవాది అంటాడు, మీరు ఎవరినైనా సేవించుదురుగాక ఏమైపోదురుగాక, అని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. రేపటి పరిశుద్ధ ప్రభు దినం కోసం సిద్ధపడదు. రేపటి పరిశుద్ధ ప్రభు దినంలో రొట్టె విడిచే బల్లారాధన క్రమం మీ ఇంటిలోనే చేయండి. ఇంటి పెద్ద లేచి నిలబడి ప్రభు యొక్క శరీరమును గురించిన ప్రార్థన, ప్రభు యొక్క రక్తమును గురించిన రసం గురించిన ప్రార్థన చేసి కుటుంబం అంతా బాప్తిసం తీసుకొచ్చుకున్న వాళ్ళందరూ పుచ్చుకుని ప్రభునందు ఆరాధన చేయండి. వాక్యం చెప్ప నలువి కాని పరిస్థితుల్లో మీరు ఉంటే ప్రార్థనలో గడపండి, ఆరాధనలు చేయండి, కీర్తనలు పాడండి. పౌలుశీలలు రాత్రంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని కీర్తనలతోనూ ప్రార్థనలతోనూ ఆరాధనలు చేసిరి. యాకోబు ఇట్టి ఆరాధన చేసినవాడు. యాకోబు కలిగి ఉన్న బలిపీఠము ఆరాధన బలిపీఠం. క్రీస్తునందు ప్రతిబిడ్డారా, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అట్టి ప్రభు కాపుదల, సంరక్షణ, భద్రత, క్షేమం, పోషణ, స్వస్థత ఇచ్చే కృపగలిగిన ప్రభు నువ్వు ఆరాధన చేయక ఎట్లా మాపుతావు? చచ్చిపోవడం వీలు కాదు కదా. శుభ్రంగా స్నానం చేయి, స్నానం చేసి కుటుంబం అంతా కూడా సిద్ధపడి చాప వేసుకొని కూర్చొని బైబిల్ కీర్తన బుక్కులు పెట్టుకొని మీరు ఆరాధనను ఆరంభించండి. నీ కుటుంబం ఈ ఆరాధన చేయగలరు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు చెప్పగలగాలి. నువ్వు కలిగి ఉండవలసిన బలిపీఠం ఆరాధన బలిపీఠం. నీ హృదయ ఆరాధనని దేవునికి నువ్వు అప్పగించాలి. ఒక సమరయ స్త్రీ, ఒక అన్యురాలు, లేకపోతే ఒక పాపిష్ఠురాలు, ఇట్టి ఉన్నతమైన సత్యాలు ఎరిగినటువంటి స్త్రీ సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు తప్పక రేపటి దినాన్ని వీలైతే కుటుంబం అంతా కలిసి కూర్చొని చదవండి. ఆమె జీవితంలో ఏమేమి సంగతులు దేవుడు చెప్తాడో ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఎంత అద్భుతమైన ఆరాధన అంశాలు ఆమె మాట్లాడుతుందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మీరు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలోనే కలిగినది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. స్పష్టంగా జ్ఞాపకం చేయబడు. ఆమె అడుగుతుంది ఏంటో తెలుసా అండి? యెరూషలేములో దేవాలయం అక్కడికి వెళ్ళి ఆరాధించాలిగా, పర్వతాలలోకి వెళ్ళి ఆరాధించాలిగా, మా గుడి పెద్దదిగా, మా సంఘము పెద్దదిగా, మేము వేల కొద్దిగా చేరుతాంగా, మాకు ఇక్కడ ఆరాధనలో హార్మోనియాలు వాయిద్యాలన్నీ ఉంటాయిగా, అద్భుతమైన ఆరాధన స్తుతి ఆరాధనలు చేస్తారుగా, అక్కడికి నేను వెళ్ళాలి అనే ఆలోచన అంతా విడిచి ప్రభు చెబుతున్న మాట వినండి. ఒక సమయం వచ్చే ఉన్నది. ఆ సమయంలో ఎలా ఆరాధిస్తారో
జ్ఞాపకం చేయబోతాం చూడండి. యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతో సత్యముతోను. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునో వచ్చేయున్నది. తను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఇందుగలడు అందుగలడు. నీ హృదయం ముందుగలడు కదా ఆయన్ని ఆరాధించటం ఎంత ఆశీర్వాదకరం. నీ కుటుంబం అంతా ఇంటిలోనే ఆరాధన చేయటం, దేవుణ్ణి కనపరచటం ఎంత గొప్ప సంగతి ఆలోచించుకొని జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడు ఉదయకాలం వేళ నువ్వు ఇటు బలిపీఠం కలిగి ఉంటావా? నీ ఇంట్లో ఇటు ఆరాధనను చేయగలుగుతావా? ఈ సమరయ స్త్రీతో ప్రభు ఇటు అద్భుతకరమైనటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్య బోధ ఆమెకు చేశాడు. ఆ కాలం వచ్చే ఉన్నది, ఆ అవకాశం ఇప్పుడు నీకు వచ్చే ఉన్నది. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఆరాధించాల్సిన నీ ఇంటిలోనే నీవు ఇంటి ఆరాధన చేయాలి. భద్రురాలువై ఉన్న సత్యాన్ని గ్రహించమని కాదు, నీ ఇళ్ళే ఆరాధనా స్థలం. నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించ భక్తులైన సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. రిమైనింగ్ రేపు సాయంకాలం ఆరాధన సమయంలో మనము మిగతా బలిపీఠాలు మనం చూద్దాం. దేవుడు తన కృపను సన్నిధిని మనకు అనుగ్రహించును గాక. ఇక నోవహు కట్టిన బలిపీఠం, ఆయన నోవహు కలిగి ఉన్న బలిపీఠము కృతజ్ఞత బలిపీఠము. అబ్రహాము కలిగి ఉన్న బలిపీఠము ప్రార్థన బలిపీఠం. యాకోబు ఇస్సాకు కలిగి ఉన్న బలిపీఠము ఫలింపు బలిపీఠము. ఇక యాకోబు కలిగి ఉన్న బలిపీఠము ఆరాధన బలిపీఠము. కృతజ్ఞత బలిపీఠము, ప్రార్థన బలిపీఠము, ఫలింపు బలిపీఠము, ఆరాధన బలిపీఠము. ఈ బలిపీఠమును నువ్వు ధ్యానం చేస్తూ ఉంటూ రేపు సాయంకాలం సరిగ్గా 7 గంటలకు మళ్ళీ కొన్ని బలిపీఠాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అంతవరకు దేవుని మహాకృపా దీవెన ఆశీర్వాదాలు అందరిపై కొమ్మరించి స్థిరపరిచి వర్ధలింపజేసి తన కొరికిన సాక్షులుగా స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. ఆ మంచి కాపురమైన యేసయ్యా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మీ పరలోకపు సత్యాలు వెల్లడి చేసినందుకు దేవా మీకు వందనాలు, కోటానుస్తులు మీకు సమర్పించి ఘనపరుస్తారా తెచ్చి మహిమపరుస్తున్నాం. పరిశుద్ధ ప్రభు దినం కోసం సిద్ధపరచండి. కుటుంబాల్లోని ఆరాధనలు మేము చేయగలుగుతాం, ఆరాధన భావంతో నిలవగలుగుతాం, ఆత్మతో సత్యంతో ఆరాధించగలుగుతాం. మీకు దైత్యమును మీసలో ప్రార్థిస్తూ చేసిన మేళ్ళు చెల్లిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త అయిన పరమ తండ్రి ప్రేమయు, మన రక్షణకర్త అయిన యేసయ్య కృపయు, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమైన సమాధానం, సంతోషం, సన్నిధి చేరిన మనకు ప్రార్థన విశ్వాసుకుని సత్యవాక్యమును గ్రహించుకుని అన్వయించుకుని అర్థం చేసుకున్న ప్రతి నీ బిడ్డను వీక్షించిన ప్రతి సోదరుడు కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయింది ముందు నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు ఈ యూట్యూబ్లో కూడా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీక్షించండి. ఈ యొక్క మెసేజ్ మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు, అందరికీ ఈ మెసేజ్ షేర్ చేయండి. మీరు మాతో సహకరించండి. మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ కనపడుతుంది. ఫోన్ చేసి మీ ప్రార్థన విన్నపాలు తెలియజేసినట్లు మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. రేపు ఉదయకాలం 12 గంటలకు మేము ఆరాధన మొదలు పెట్టబోతున్నాం. ఈ లైవ్ టెలికాస్ట్ మీరు వీక్షించండి, అనేకులకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. వందనాలు.